రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు దోసకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. దోసకాయలో ఉండే సద్గుణాలు ఏంటో మనందరికీ తెలిసిందే. దోసకాయ చాలా చలవ చేస్తుంది. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. కందిపప్పు 50 గ్రాములు లేదా 1 కప్పు, దోసకాయలు 2, చిన్నవైతే 2, పెద్దదైతే 1 తీసుకోండి. కట్ చేసుకుని తొక్క తీసుకోండి, ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు 6, టమాటాలు 2, ఉల్లిపాయ 1, అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, పోపుకు వెల్లుల్లి రెమ్మలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి. దోసకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో పప్పును శుభ్రంగా కడుక్కుని అందులో కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వీటన్నిటిని వేసుకుని 1 పావు లీటర్ నీళ్లు, కొంచెం పసుపు వేసి గరిటతో బాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. కుక్కర్లో కాకపోయినా నార్మల్గా గిన్నెలోనైనా పప్పు వండుకునేటప్పుడు బాగా నానబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకోండి. మరీ ఎక్కువగా కలుపుకోవద్దు. బాగా ఎక్కువగా కలపడం వలన దోసకాయ మ్యాష్ అయిపోతుంది. దోసకాయ ముక్కలాగా ఉంటేనే బాగుంటుంది. కుక్కర్ కాకుండా మామూలుగా మనం పప్పును ఉడికించుకున్నప్పుడు పప్పును నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు పోపుకు కొంచెం ఆయిల్ వేసుకుని అందులో మ్యాష్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసి 1 నిమిషం పాటు వెల్లుల్లి రెమ్మలు వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలను వేసి వేయించండి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించండి. కావాలంటే ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. చాలామంది ఇష్టపడరు, ఇష్టపడితేనే వేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్న పప్పును పోపులో యాడ్ చేసుకోండి. వెంటనే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. పోపు వాసన పోకుండా వెంటనే మూత పెట్టుకుంటే స్మెల్ పోకుండా ఉంటుంది. పప్పు చిక్కగా ఉంటే కొంచెం వాటర్ను యాడ్ చేసుకోండి. చూసారు కదా దోసకాయ పప్పు. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే ఈ దోసకాయ పప్పు రొట్టెల్లోకి, చపాతీలోకి లేదా అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.